షిరిడి సాయిబాబా దేవాలయం ఇది మహారాష్ట్రలో కొలువై ఉంది. ఈ దేవాలయం సాయిబాబా సమాధిపై కట్టారు. ఈ దేవాలయం ఒక మతానికే కాదు అన్ని మతాల వాళ్ళకి పుణ్యక్షేత్రం వంటిది. ఈ ఆలయం 1922లో కట్టబడింది. ఆయన 1838లో జన్మించి దాదాపు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు షిరిడికి వచ్చారని చెప్పబడుతుంది. దాని తర్వాత 3 సంవత్సరాలు షిరిడీలో ఉండి తరువాత 1 సంవత్సరం ఎవ్వరికి కనిపించకుండా వెళ్లారు. ఆ తరువాత 1858లో తిరిగి షిరిడీలో నివసించడానికి వచ్చారు. సాయిబాబా భక్తులకు రోగాలు నయం చేసేవారు, అలాగే మంచి మార్గంలో నడిపించేవారు. ప్రేమ, కరుణ, క్షమాపణ నేర్పించారు. అలాగే ఆయన భవిష్యత్తుని కూడా గ్రహించేవారు. సాయిబాబాను ఆయన భక్తులు శ్రీ దత్త గురు ఒక అవతారంగా భావిస్తారు. కొందరు ఆయనను ఫకీరుగానో సాధువుగానో గుర్తిస్తారు. ఈ ఆలయంలో గురు పూర్ణిమ, దసరా, రామనవమి పండుగలు వేడుకలుగా జరుగుతాయి. ప్రతి గురువారం మరియు పండుగల సమయంలో బాబా ఫోటోను ఆలయం నుండి పల్లకిలో రంగురంగుల ఊరేగింపులు బయటికి తీస్తారు. ఆలయంలో దుని అని పవిత్ర అగ్ని ఉంది. దీనిని సాయిబాబా స్వయంగా వెలిగించారని నమ్ముతారు. 100 సంవత్సరాల పైగా నుండి వెలుగుతుంది. షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తులకు ఉచిత భోజనం, ప్రసాద్ భోజనం అందిస్తారు.